10 సంవత్సరాల క్రితం ఏదైతే నిధులు నియామకాలు ఉద్యోగాల గురించి తెలంగాణ ఉద్యమం తీసుకొని వచ్చి 10 సంవత్సరాల సంధి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి కేసీఆర్ గారికి మరియు మూడోసారి కూడా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాబోతున్న కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చివరి రోజు నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో మెతుకు ఆనంద్ గారు ఇప్పుడే నామినేషన్ వేయడానికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు మీడియా ద్వారా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒకటే మాట, ఈరోజు ఎలాంటి డౌట్లు సందేహాలకు నివృత్తి చేస్తూ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం కేసీఆర్ పక్క ఆ దానిలో భాగస్వామ్యంగానే మన ఆనంద్ సార్ గారు కూడా మరొకసారి ఎమ్మెల్యే అయ్యి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆయన ఎమ్మెల్యే చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన యొక్క వికారాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈరోజు మెడికల్ కాలేజీ కానీ అండర్ బ్రిడ్జి కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మన వికారాబాద్ పేరంటూ అసెంబ్లీలో ఎవరు కూడా చెప్పకుని కానీ ఈరోజు ఆనంద్ సార్ గారు అనేక సందర్భాల్లో అసెంబ్లీ స్టార్ట్ అయిందంటే ఒక్కరోజు కూడా తప్పకుండా అసెంబ్లీలో మన యొక్క సమస్యల గురించి వెతుక్కుంటూ యువకుడు డైనమిక్ లీడర్ అన్నట్టు ఆనంద్ సార్ గారు మన వికారాబాద్ యొక్క కాన్స్టిట్యున్సీని అనేక విధాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకోబోతున్నాను. కాబట్టి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అనేక 6 గ్యారెంటీలు అవన్నిటి నేను మర్చిపోండి. ఎందుకంటే పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి చేస్తున్న స్కీములు ఏ విధంగా ఫెయిల్యూర్ అవుతున్నాయి అనేది టీవీలలో వాట్సాప్ గ్రూప్లలో వస్తున్నాయి. కాబట్టి ఎంతమంది పెద్దోళ్ళు వచ్చినా ఢిల్లీ గులాంగిరీలు ఎంతమంది వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్రంని ఏం చేయలేరు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, గెలిచేది ఆనంద్ సారే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి కారు గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో ఆనంద్ సార్ని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.